న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా పంగులూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తేళ్ల నాగమ్మ అధ్యక్షతన జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఎంపీపీ తేళ్ల నాగమ్మ వచ్చే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ గెలిపించుకుందామంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఆరోగ్య శాఖ ప్రతినిధి జగనన్న ఆరోగ్య సురక్ష లెటర్ ప్యాడ్ కాగితంపై జగన్ ఫోటో సభ్యులకు కనబడేలా విధంగా ఆరోగ్య శాఖ పనితీరును వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో జగన్ ఫోటోను జగన్కు అనుకూలంగా మాట్లాడడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు ఎన్నికల ట్రైనింగ్ ఉన్నందున హాజరు కాలేకపోయారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాథ్యూ బాబు, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ రాయిని ప్రమీల, మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాయిని వెంకట సుబ్బారావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. అధికారాన్ని పట్టుకోండి. ఎవరిస్తే రాబోయే ఎలక్షన్లో కూడా మనందరం జగనన్న మళ్ళా గెలిపించుకోవాలని కోరుకుంటూ ఇది ఎలక్షన్ కూడా అయినప్పటికీ ఈ సమ్మర్ సీజన్ అవ్వడం వల్ల ఉపాధి హామీ పనులు అనేవి ఎక్కడ కూడా ఆపడానికి వీలేదు. మన గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పనులు అనేవి కల్పించడం జరుగుతూ ఉంది. ఇది కూలీలకి ఎవరైతే వేతన ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది పీక్ సీజన్. పీక్ అంటే ఏప్రిల్ వ్యవసాయ పనులు అయిపోయి ఖాళీగా ఉండే సమయం కాబట్టి ఖచ్చితంగా ఉపాధి హామీ పనులు అనేది కల్పించాల్సిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగానే ప్రతి గ్రామ పంచాయతీలో పనులు అనేవి చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ మనకి ఏప్రిల్ మంత్కి సంబంధించి 44,144 సమ్మర్ కారణంగా మాకు స్కూలు 8 to 11 వరకు జరుగుతుంది. టీహెచ్ఆర్ అవంతా మాత్రం ఇంటికి చేసేస్తాము. ప్రీ స్కూల్ మాత్రం 8 to 11 వరకు జరుగుతుంది. వాళ్ళకి 3 kg రైస్, 1 kg కందిపప్పు, 1/2 kg నూనె, 25 కోడిగుడ్లు, ఇంకా బాల సంజీవిని కిట్, 5 లీటర్ల పాలు ఇస్తాము. ప్రీ స్కూల్ వాళ్ళకి మాత్రం స్కూల్లోనే వండి పెట్టడం జరిగింది. 7 to 3 వాళ్ళకి బాలామృతము, 2.5 లీటర్ పాలు, 25 కోడిగుడ్లు ఇంటికి ఇస్తాము. ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక పూట వేసుకుని జరుగుతుంది. విద్యాకాలకు సంబంధించి మెటీరియల్స్ రెడీ చేస్తున్నారు. దాని గురించి స్టోరేజ్ పాయింట్గా కాంగ్రెస్లో రూమ్స్ చేస్తున్నాము. అది రెడీ చేసుకొని ఆ మెటీరియల్స్ సపోర్ట్ కోసం సిద్ధం చేస్తున్నాము. ప్రస్తుతానికి విద్యా సంబంధించి నిర్ణీత సమయంలో ఈ సమావేశాన్ని జరుపుకోవాల్సిన సందర్భంలో అంశాలు మాత్రమే చర్చించుకొని తీర్మానాలు లాంటి ఏమి లేకుండా మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. అయితే అధికారులు కూడా అందరూ కొన్ని ఎలక్షన్స్ సంబంధించినటువంటి వర్క్లో భాగంగా వారు హాజరు కాలేకపోవడం ఉన్నటువంటి అధికారులతో మనం